నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారము రోజు రోజుకి తారాస్థాయిలో పెరిగిపోతూ ఉంది. అందులో భాగంగానే తన మీద వస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. తనని వ్యతిరేకిస్తున్నటువంటి మీడియా కూడా సరైన ప్రశ్నలు అడగలేనటువంటి వివరణ ఇచ్చారు. ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేక ప్రచారం ఏంటంటే అమెరికాలో కేసు అయింది. అమెరికాలో కేసు పెట్టారంట. అదేంటి, ఆదానీ గారు భారతదేశంలో పౌరకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఆ ఒప్పందాల ద్వారా లంచాలు ఇచ్చారని కేసు. అంటే ఒక ఆదానీ గారు ఒక ఆంధ్రప్రదేశ్తోనే ఒప్పందాలు చేసుకోలేదు, మన ఆంధ్రప్రదేశ్కు పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఒరిస్సాతోనూ తమిళనాడుతోనూ మరికొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నారు. అది కూడా సెకీ ద్వారా. సెకీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కార్పొరేషన్. కార్పొరేషన్ ఎవరికైనా లంచాలు ఇస్తుందంటే ఎవరైనా నమ్ముతామా? అటువంటి అవకాశం ఉంటుందా? క్వశ్చనే లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2019కి ముందు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కరెంటు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన చేసుకున్న ఒప్పందాలు కరెంటు రేటు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి ఈయన అంతకంటే ఎక్కువకి ఏం ఒప్పందాలు చేసుకోలేదు, తక్కువ చేసుకున్నారు. ₹2.49 యూనిట్కి తక్కువ చేసుకున్నారు. మరి తక్కువగా ఒప్పందం చేసుకున్నప్పుడు ఆదానీ గారి కంపెనీకి లాభమా నష్టం అంటే ఖచ్చితంగా ఆదానీ గారికి నష్టము, ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే. అంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి లాభం చేకూరినప్పుడు ఆదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లంచం ఇస్తారు? మన ఒక ఆంధ్రప్రదేశ్తోనే ఒప్పందాలు కాదు కదా. ఒరిస్సాకి లంచం ఇచ్చారా? తమిళనాడు గవర్నమెంట్కి ప్రభుత్వానికి లంచం ఇచ్చారా? అవన్నీ ఎందుకు చెప్పట్లేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషమే దీనికి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో అంత అద్భుతంగా మాట్లాడారు కదా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడైనా మీడియా సమావేశం పెట్టి ఇటువంటి వివరణ ఇచ్చుంటే, ఆయన చేసిన మంచి పరిపాలన, మంచి పథకాలు అన్నీ కనుక ప్రజలకు చెప్పినట్లయితే, ఆయన ఎటువంటి పరిపాలన ఇచ్చారు, ఎటువంటి అద్భుతమైనటువంటి పథకాలను అమలు చేశారు అన్ని ప్రజలకు తెలుసుండేవి. అదే సమయంలో ఎవరికి తెలియలేదు, ఆయన చేసిన మంచి ఏది కూడా ప్రజలకు తెలియనివ్వలేదు. అదే సమయంలో ఆయన వ్యతిరేకించే మీడియా, ఆయనకు అపోజిట్గా ఉన్నటువంటి పార్టీలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా వ్యతిరేక ప్రచారం చేశారు. వాటినే ప్రజలు నమ్మారు, అదే సత్యం అనుకున్నారు. దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ఆదానీ గారితో ₹2.49 చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ చేసుకున్నారు. మరి లంచం ఇవ్వడానికి అవకాశమే లేదు కదా. అటువంటి అవకాశం లేదు. పోనీ సంపద సృష్టి, దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఈ సంపద సృష్టి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్. అది సంపద సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచి ఆ వచ్చిన ఆదాయంలోంచి ప్రజలకు సంక్షేమ 6 హామీలను అమలు చేస్తారని గొప్పగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. మరి సంపద సృష్టి ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఎక్కడైనా ప్రారంభించారంటే ఎక్కడ ప్రారంభమే కాలేదు. సంపద సృష్టి ఎవరు చేశారు? అది జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వివరించారు. 4 ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి 4 షిప్ యార్డుల నిర్మాణం ప్రారంభించినటువంటి చరిత్ర లేదంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది సంపద సృష్టి అంటున్నారు. అదే సమయంలో 15 మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, కొన్ని కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి ప్రారంభమైపోయినాయి, కొన్ని ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అది సంపద సృష్టి అంటే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా స్కూళ్ళని బాగు చేయడం సంపద సృష్టి. రైతు భరోసా కేంద్రాలు కట్టడం సంపద సృష్టి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి సహజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ కుటుంబమైనా చిన్న ఇల్లు కట్టుకుంటే సంపద సృష్టించుకున్నట్లే. ఒక పొలం కొన్నట్లయితే సంపద సృష్టించుకున్నట్లే. ఒక ఇంటి స్థలం కొనుక్కున్నట్లయితే సంపద సృష్టించుకున్నట్లేదు. అది సంపద సృష్టి. అంటే ప్రభుత్వం కూడా ఈ గవర్నమెంట్ షిప్ యార్డులను నిర్మించడము, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కట్టడం ఇవన్నీ సంపద సృష్టి.
ఈ సంపద సృష్టి అంతా ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవన్నీ ప్రైవేట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది వాస్తవమా కాదనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే 2 సంవత్సరాల కరోనా, ఆ 2 సంవత్సరాల ఆదాయం లేకపోవటం వల్ల ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేసినాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు చేసే నడిపించింది గవర్నమెంట్ని. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అదే చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇంకొక ప్రత్యేకత జగన్మోహన్ రెడ్డి గారు ఏముందంటే, అటువంటి క్లిష్ట సమయంలో కూడా అప్పులు తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేసినటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈ దేశంలో. మరి చంద్రబాబు నాయుడు గారు మరి హామీలు ఇచ్చారు కదా, 6 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు. అప్పులు మాత్రం తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినటువంటి అప్పులను ఎవరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వమే వివరణ ఇవ్వాలి. ఆయన ఎంతసేపు ఏం చెప్తారంటే అమరావతి రాజధాని, అమరావతి నిర్మాణం, అమరావతిని అప్పు చేయకుండానే నిర్మాణం చేస్తాను, సంపద సృష్టిస్తానన్నారు. కానీ ఆ ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 15,000 కోట్ల అప్పుకి ప్రయత్నిస్తున్నారు. ఇంకా అనేక అప్పుల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. సరే, అమరావతి నిర్మాణం అయిన తర్వాత అది లాభమా నష్టమా అనేది ప్రజలకు అప్పుడు తెలుస్తుంది, మనం చెప్తే ఇప్పుడు కాదు. మరి సంపద సృష్టి, మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రయత్నం ఎక్కడైనా చేస్తున్నారా? ఏది ఎక్కడ కనిపించట్లేదు కదా. 6 హామీలు అమలు చేయడానికి ఎక్కడైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? పూర్తిగా జరగటం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి మీడియా సమావేశంలో ఆయన వ్యతిరేకించేటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టేటువంటిది, లంచం తీసుకున్నారు మీరు అని ఎక్కడైనా ప్రశ్నించగలిగారా? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఒప్పందాలకు జరిగినప్పుడు రాష్ట్రానికి మంచి జరిగినట్ట, వాటిని రద్దు చేసుకుని తక్కువ కరెంటు రేటుకి యూనిట్ కాస్ట్ తగ్గించడం ద్వారా చేసుకున్న ఒప్పందం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగినట్ట అని ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. అది జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి అంత అద్భుతంగా వివరణ ఇచ్చారు. ఇటువంటి మీడియా సమావేశాలు ఎప్పుడూ నిరంతరం పెడుతూ ఉండాలి. ఆయన చేసిన మంచి అంతా ప్రజలకు తెలియజెప్తూ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేసినటువంటి ఇబ్బందుల గురించి ప్రజలకు తెలియజెప్తూ ఉండాలి. అప్పుడే మంచేదో చెడేదో ప్రజలు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.